వెల్కమ్ టు జిప్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అల్లం నాగరాజు గారు. నమస్కారం సార్. అసైన్ భూములు అంటే అసలు ఏంటి, వీటిని మనం అమ్ముకోవడానికి వీలుంటుందా? అసైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీనింగ్ వచ్చేసి క్లియర్గా కేటాయించడం, అంటే వాళ్ళకి అలాట్మెంట్ చేయడం అనేది అసైన్. అంటే ఒక భూమిని ఒక వ్యక్తికి ప్రభుత్వం ద్వారా అలాట్మెంట్ చేసేదాన్ని అసైన్ ల్యాండ్ అంటారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా యాక్చువల్లీ. కానీ ఈ నేచర్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఈ వాళ్ళకు రైట్స్ ఉంటాయి. కొన్ని ల్యాండ్స్ సేలబుల్ రైట్స్ ఉంటాయి, అమ్ముకునే హక్కు ఉంటుంది. కొన్ని వారసత్వంగా అనుభవించే హక్కు తప్ప వాళ్ళు అమ్మడానికి ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా ఈ ఏదైతే ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి అలాట్మెంట్ కనుక గవర్నమెంట్ చేస్తే అది ఎప్పుడైనా ప్రభుత్వానికి తీసుకునే మళ్ళీ అక్వైర్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ఈ అసైన్ ల్యాండ్ అనే విషయానికి వస్తే ఒక పాయింట్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఈ ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి అలాట్మెంట్ చేసే ల్యాండ్ అయితే ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఊర్లలో కొంత ఈ సాదా బైనామా ద్వారా అమ్ముతారం కదా, ఈ పేపర్ స్టాంప్ పేపర్ ఉంది అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం అది కేవలం వాళ్ళు రాసుకున్న ఒక అగ్రిమెంట్ గానే ట్రీట్ చేయబడుతుంది. కానీ వాళ్ళకు అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద కనుక ప్రాపర్టీ వాళ్ళ పేరు నుండి వీళ్ళ పేరుకు మార్చడం అనేది అసాధ్యం. రెవెన్యూ చట్టాలలో మాత్రం అది లేదు, ఇప్పటివరకు కూడా అది పొందుపరచలేదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంత దళితులు, గిరిజనులు అట్లా వాళ్లకు కొంత ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకు కొంత చేయితనిచ్చి, మనకి ఎందుకంటే అగ్రికల్చర్ మన దేశం కాబట్టి వాళ్ళకు సాగు చేసుకునే హక్కుగా వాళ్ళకు కల్పించబడి కొంత ల్యాండ్ అలాట్మెంట్ చేయడం వల్ల మనకు కొంత అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవుతుంది అనే క్రమంలో ఈ ఇష్యూ తీసుకురావడం జరిగింది. ఈ అలాట్మెంట్ అనేది పూర్తిగా ల్యాండ్లెస్ పూర్తి ఇచ్చిందైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వారసత్వంగా తీసుకొని కేవలం సాగు చేసుకునేదే తప్ప వాళ్ళ పూర్తిగా అధికార యాజమాన్య హక్కులు మాత్రం ఉండవు. కానీ దాన్ని అమ్ముకోవడం అనేది క్రైమ్. అది అమ్మిన క్రైమ్, కొనుక్కున్న క్రైమ్. వాళ్ళ బిట్వీన్ ద పార్టీస్ అండర్స్టాండింగ్ ఉన్న ఆ పేపర్ కనుక కలెక్టర్ గారి దృష్టికి కనుక పోయి రెవెన్యూ అథారిటీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారి దృష్టికి పోతే అది క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. కాబట్టి అది అమ్మడం, కొనడం నేరం. ఇది అసైన్ ల్యాండ్ ఇష్యూ. ఓకేమా. అట్లనే రెండో ఇష్యూ చేసిందంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి కొంతమందికి ల్యాండ్ అలాట్మెంట్ చేసి వాళ్ళకు అమ్ముకునే హక్కు ఉంటుంది. వాళ్ళకు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో ఒక 10 to 12 years అది టైం బాండ్ పీరియడ్ తర్వాత వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూ వాళ్ళు అమ్ముకోవచ్చు. దాన్ని రిజిస్టర్ చేసే అథారిటీ కూడా ఉంటుంది. దానికి అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద దానికి ఆ రైట్స్ వాళ్ళకి వస్తాయి. అంటే ఏదైతే పట్టాలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ ప్రకారంగానే వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్ముకునే హక్కు వాళ్ళకి ఉంటుంది. తర్వాత ఈ మాజీ సైనిక ఉద్యోగస్తులకి వాళ్ళకు కూడా ఎక్సర్విస్ మెన్ వాళ్ళకు కూడా కొంత కట్టసిగా వాళ్ళు చేసిన సర్వీస్కి గాను వాళ్ళకు కూడా 5 acres 6 acres అట్లా 2 acres అంటే దాన్ని డిపెండింగ్ అపాన్ ది ఏరియా సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సర్వీస్ క్రైటీరియాని బట్టి వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే సైనిక ఉద్యోగులు కూడా వాళ్ళు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ అంటే వాళ్ళకి ఇచ్చిన పట్టా పేపర్ ప్రకారంగా వాళ్ళు కూడా 10 years 12 years తర్వాత వాళ్ళ వారసులు కానీ అది అమ్ముకోవచ్చు. సైనిక ఉద్యోగులకు వాళ్ళకి అలాట్మెంట్ చేసిన ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఒకవేళ అతనికి ఏమైనా అయినా కూడా వాళ్ళ వారసులకు ఆ పట్టా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. అర్బన్ ప్రాపర్టీ కూడా వాళ్ళకు రైట్ ఇస్తారు అని అమ్ముకునే హక్కు కూడా ఈ సైనిక ఉద్యోగులకు ఉంటుంది. కానీ ల్యాండ్లెస్ పీపుల్కి అలాట్ చేసిన ల్యాండ్ మాత్రం ఎట్టి పరిస్థితులు అది సేలబుల్ రైట్స్ ఉండవు. సాదా కాగితం ద్వారా కొన్నా కూడా అది చెల్లుబాటు కాదు. కోర్టు ద్వారా కానీ ఎక్కడ కానీ అది కేవలం ఏమన్నా డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే కూడా అది ఫ్రాడ్ కింద చీటింగ్ కేసు అవుతుంది. తర్వాత ఫ్రాడ్ కింద ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, నాన్ ఎక్స్క్యూజబుల్ అని ఉంటుంది. కానీ రికవర్ ఆఫ్ మనీ కింద వాళ్ళు ఏమన్నా చేసుకొని అమ్మిన వ్యక్తిని, కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి చట్ట ప్రకారంగా రికవరీ చేసుకోవచ్చు, మనీ రికవరీ చేసుకోవచ్చు. రైట్ అయితే ఉంటుంది. దానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రకంగా ఉంటుంది. కొంతమంది మనం కెనాల్స్ అట్లా పోతూ ఉంటాయి, రోడ్స్ పోతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ల్యాండ్ పోయినందుకు గాను ల్యాండ్ లూజర్స్ అంటారు. ఆ ల్యాండ్ లూజర్స్కి కూడా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ ల్యాండ్ అలాట్ చేసినందుకు గాను వీళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకు పట్టా ట్రాన్స్ఫర్ కాగానే వాళ్ళు సేల్ చేసుకునే రైట్ ఉంటుంది. కాబట్టి ఈ అసైన్ ల్యాండ్స్ అనేది ఈ రకంగా ఉంటుంది. తర్వాత మనకు ప్రభుత్వ భూమి కేవలం ఈ అసైన్ ల్యాండ్ డిస్కస్ చేసేది ఓన్లీ రిలేటెడ్ విత్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్కి వచ్చినప్పుడు మనకు 1/70 యాక్ట్ కింద కూడా మనం ఏదంటే అటవీ భూములకు సంబంధించిన చట్టం ఇది పూర్తిగా గిరిజనులకు సంబంధించిన గోండు జాతి వాళ్ళు, లంబాడ, కోయ ఇట్లా జాతులు వాళ్ళందరూ కూడా అడవి ప్రాంతాలలో ఉండే వాళ్ళు సాగు చేసుకునే హక్కు 1/70 ద్వారా వాళ్ళకు కూడా పట్టా కాగితం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు కేవలం సాగు చేసుకునే రైతు మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళు ఇంకోరికి అమ్మే అది ఉండదు. కానీ అక్కడ వాళ్ళు మేము గిరిజనులమే కదా, మాకు కూడా సాగు చేసుకోవచ్చు అని వాళ్ళు అది తీసుకోవడము, అని పట్టా మారుస్తారు అని అనుకుంటారు. అది క్రైమ్. అట్లా ఏమన్నా రెవెన్యూ అవకతవకలు జరుగుతా కూడా రెవెన్యూ సిబ్బంది మీద కూడా క్రిమినల్ చర్యలు చట్టపరంగా కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాయి. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ బాస్, రెవెన్యూకి బాస్ ఎవరంటే కలెక్టర్ గారు కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ రెవెన్యూ చట్టాల క్రింద వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు కాబట్టి వాటిని సాగు చేసుకునే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఎటువంటి అవి సేలబుల్ రైట్స్ ఉండవు. వాళ్ళకి ఎటువంటి కూడా బెనిఫిట్స్ కూడా అంటే ఇప్పుడు తెలంగాణ చట్టంలో రైతు బంధువులు అట్లాంటివి కూడా అది డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్ వాళ్ళ రెజల్యూషన్స్ తప్ప పర్సనల్గానైతే రైట్ అయితే ల్యాండ్ పరంగానైతే నాకు గ్యారంటీగా ఏదైనా లోన్ తీసుకోవడం కానీ అట్లాంటివి కూడా చేయకూడదు. ఈ అసైన్ ల్యాండ్ ఉన్నది అది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.